దుర్గాదేవి 9 అవతారాలు ఏంటి? ఆ 9 అవతారాలు వెనుక ఉన్న కథలు ఏంటో మీకు తెలుసా? దుర్గామాత ఎలా జన్మించారు? ఆమె మహిషాసురుడిని ఎలా హతమార్చింది? నవరాత్రి ఎందుకు జరుపుకుంటామో ముందు వీడియోలో చెప్పాము. ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే మిస్ అవ్వకుండా మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో చూడండి. దుర్గాదేవి 9 రోజులు కఠోరంగా మహిషాసురుడితో యుద్ధం చేసింది. ఈ 9 రోజులు వేరు వేరు అవతారాలతో యుద్ధం చేసింది. ఆ అవతారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి అవతారం పేరు శైలపుత్రి. మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రి పర్వతాలకు రాజు అయిన హిమవన్ కి జన్మించింది. ఆమెకు ఇంకో పేరు ఉంది. ఆ పేరే పార్వతీదేవి. ఆమె కుడి చేతిలో కమల పువ్వు పట్టుకుని ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటుంది. శివుడికి భార్య అవడంతో ఆయన వాహనం అయిన నందీశ్వరుడిని పార్వతీదేవి కూడా వాడేది. ముందు జన్మలో శైలపుత్రి సతీదేవిలా జన్మించి ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఇష్టం లేకున్నా శివుడిని వివాహం చేసుకునింది. దక్షుడు మహోన్నతమైన యజ్ఞం మొదలుపెట్టి దానికి అందరి దేవులను పిలిచి శివుడిని మాత్రం పిలవడు. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లి తన తండ్రి అయిన దక్షుడిని నిలదీయడంతో దక్షుడు శివుడిని అవమానించేలా మాట్లాడతాడు. కోపం మరియు బాధతో నీ కూతురులా నేను ఇక బ్రతకలేను, నేను మళ్ళీ జన్మించి నా శివుడిని వివాహం చేసుకుంటా అని ఆ యజ్ఞంలోనే దూకి మరణిస్తుంది. రెండవ అవతారం పేరు బ్రహ్మచారిణి. రెండవ రోజు బ్రహ్మచారిణిని పూజిస్తారు. బ్రహ్మచారిణి కుడి చేతిలో ఒక జపం చేసే మాల పట్టుకొని ఎడమ చేతిలో కమండలం పట్టుకుని ఉంటుంది. ఆమె కాళ్ళకి ఏమీ ధరించకుండా ఉంటుంది. బ్రహ్మచారిణి ప్రేమ మరియు జ్ఞానానికి సూచన లాంటిది. సతీదేవి చనిపోయాక బాధతో శివుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ధ్యానం చేస్తూనే ఉండిపోయాడు. పార్వతీదేవి పెరిగి పెద్దయ్యాక నారదముని ఆమె దగ్గరికి వచ్చి నువ్వు శివుడిని పొందాలి అంటే శివుడు చేస్తున్న తపస్సు కన్నా కఠోరమైన తపస్సు నువ్వు చేయాలి అని అంటాడు. శివుడి మీద ఉన్న ప్రేమతో ఒక నది పక్కన కూర్చొని భోజనం తినకుండా నీళ్లు తాగకుండా గాలి పీల్చుకోకుండా కొన్ని వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ముగ్ధుడై ప్రత్యక్షమై అమ్మా, ఇంతవరకు నువ్వు తపస్సు చేసినట్లు ఎవ్వరూ చేయలేదు, నిన్ను ఇక నుండి బ్రహ్మచారిణి అని కూడా అంటారు అని చెబుతాడు. తరువాత శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. మూడవ అవతారం పేరు చంద్రగంట. మూడవ రోజు చంద్రగంటని పూజిస్తారు. పార్వతీదేవి భక్తిని చూసి శివుడు ఆమెను అంగీకరిస్తాడు. పెళ్లి రోజు శివుడు పర్వతాలకు రాజు అయిన హిమవన్ రాజభవనానికి ఒక క్రూరమైన అవతారంలో వెళతాడు. శివుడి శరీరం మొత్తం బూడిదతో నిండిపోయి ఉంటుంది. పాములు ఆయన శరీరాన్ని చుట్టుకొని ఉంటాయి. ఆయన జుట్టు అంతా విరబూసుకొని ఉంటాడు. ఆయనతో పాటు పెళ్లి బరాత్ కి దయ్యాలు, భూతాలు, అఘోరాలు, మనుషులు, జంతువులు అలా అన్ని జీవులను వెంట పెట్టుకుని వస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తల్లిదండ్రులు మరియు చుట్టాలందరూ భయపడిపోతారు. కానీ పార్వతీదేవి నవ్వుకొని నేను కూడా నా భర్తలా క్రూరమైన రూపంగా మారతాను అని చంద్రగంటలా మారిపోతుంది. ఆమె సింహం మీద స్వారీ చేస్తూ శివుడి దగ్గరికి వస్తుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. కానీ 10వ చెయ్యి మాత్రం పైకి ఉండి తన భక్తులను ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది. ఆ రోజు శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ రోజుని మహాశివరాత్రి అని కూడా మనం చెప్పుకుంటాము. 4వ అవతారం పేరు కుష్మాండాదేవి. 4వ రోజు కుష్మాండాదేవిని పూజిస్తారు. ప్రపంచం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు కేవలం ఆమె చిరునవ్వుతో మొత్తం సృష్టిని సృష్టించింది అని చెప్పుకుంటారు. సూర్యుడి మదిలో కుష్మాండాదేవి ఉంటుంది. ఈ అమ్మవారు ఎంతో మంది దేవుళ్ళని సృష్టించింది అని చెప్పుకుంటారు. కుష్మాండాదేవి 8 చేతులతో ప్రతి ఒక్క చేతిలో ఒక్కో ఆయుధంతో ఉంటుంది. ఆమె ఒక సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది. ఆమె సింహం లాగా ఆమె భక్తులు కూడా భయం లేకుండా ఉండాలి అని భావిస్తుంది. ఆమె చుట్టూ ఒక వెలుతురు ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆమెను పూజించే వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఆ వెలుతురు వాళ్ళ మీద పడి కష్టాలు అన్ని తొలగిపోతాయి. 5వ అవతారం పేరు స్కందమాత. 5వ రోజు స్కందమాతను పూజిస్తారు. స్కందమాత అంటే స్కందకి అమ్మ అని అర్థం. స్కంద అంటే కార్తికేయ స్వామి. ఆమె సింహం మీద స్వారీ చేస్తూ 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కమల పువ్వులు పట్టుకుని ఉండగా ఒక చెయ్యి భక్తులను ఆశీర్వాదం ఇచ్చేలా ఉంటుంది. ఇంకొకటి కార్తికేయ స్వామిని పట్టుకుని ఉంటుంది. సతీదేవి చనిపోయాక శివుడు ప్రపంచాన్ని పట్టించుకోకపోవడంతో తారకాసురుడు తన శక్తితో దేవుళ్ళపై యుద్ధం చేసి హింసించేవాడు. తారకాసురుడు సతీదేవి చనిపోయింది, ఇక శివుడికి పిల్లలు పుట్టరు అని తెలివిగా ఆలోచించి తపస్సు చేసి కేవలం శివుడి కొడుకు మాత్రమే నన్ను చంపగలడు అనే వరం కోరుకుంటాడు. కానీ పార్వతీదేవి జన్మించి పెరిగి పెద్ద అయ్యి శివుడిని వివాహం చేసుకున్నాక తరువాత విష్ణువు తారకాసురుడి గురించి చెప్పడంతో శివ పార్వతులు వాళ్ళ శక్తి ఉపయోగించి అగ్నిలా వెలిగిపోతున్న ఒక విత్తనం సృష్టించి అగ్నిదేవుడికి ఆ విత్తనం సర్వేనా
సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళు అని ఆజ్ఞాపిస్తారు. కానీ అగ్నిదేవుడు ఆ విత్తనము నుండి వచ్చే వేడి తట్టుకోలేక దుర్గాదేవి సహాయం కోరతాడు. దుర్గాదేవి ఒక నీటి రూపం ఎత్తి ఆ విత్తనాన్ని సర్వేనా సరస్సు దగ్గరికి తీసుకుని వెళుతుంది. అక్కడికి వెళ్ళగానే కార్తికేయుడు 6 మొక్కలతో జన్మిస్తాడు. పెద్ద అయ్యాక దేవుళ్ళకి సేనాధిపతిగా ఉండి తారకాసురుడిని చంపేస్తాడు. 6వ అవతారం పేరు కాత్యాయని. 6వ రోజు కాత్యాయనిని పూజిస్తారు. కాత్యాయని అంటే దుర్గాదేవినే. దుర్గాదేవి గురించి మనం ముందు వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాము. ఆ వీడియో మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడండి. 7వ అవతారం పేరు కాలరాత్రి. 7వ రోజు కాలరాత్రిని పూజిస్తారు. కాల్ అంటే మరణం, రాత్రి అంటే రాత్రిపూట. ఆమెను కాళీమాత అని కూడా అంటాము. అన్ని అవతారాల కన్నా కాళీమాత అవతారం చాలా క్రూరంగా ఉంటుంది. ఆమె నల్ల రంగుతో, ఎర్రటి కళ్ళతో, ఎర్రటి నాలుకతో, పుర్రెల మాల ఒక దండలా ధరించి ఎముకలను ఒక వడ్డానంలా తన నడుముకి చుట్టుకుని ఉంటుంది. కాళీమాత రక్తబీజుడిని చంపడానికి జన్మిస్తుంది. రక్తబీజుడు బ్రహ్మకి తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. తన రక్తం బొట్టు కింద పడితే ఆ రక్తం బొట్టు నుండి ఇంకో రక్తబీజుడు జన్మిస్తాడు అని. ఈ వరంతో ప్రజలకి, దేవుళ్ళకి నరకం చూపిస్తాడు. ఎవరైనా రక్తబీజుడికి గాయం చేస్తే ఆ రక్తం బొట్టు కింద పడి వందల వేల రక్తబీజులు పుడుతూనే ఉంటారు. అందరూ దేవుళ్ళు పార్వతీదేవి సహాయం కోరగా ఆమె కోపంతో కాళీమాత అవతారం ఎత్తి ఒక చేతితో ఒక గిన్నె పట్టుకొని ఇంకో చేతితో కత్తి పట్టుకొని ప్రతి ఒక్క రక్తబీజుడి తల నరికి ఆ రక్తం కింద పడకుండా ఆ గిన్నెలో వేసుకుని తాగేస్తుంది. 8వ అవతారం పేరు మహాగౌరి. 8వ రోజు మహాగౌరిని పూజిస్తారు. మహా అంటే గొప్పతనం, గౌరీ అంటే తెలుపు. రక్తబీజుడిని కాళీమాత చంపేసిన తరువాత శివుడు ఆమెని శాంతింపజేసి మళ్ళీ ఆ పార్వతీదేవిలా మారుస్తాడు. కానీ ఆమె చర్మం మాత్రం నల్లగా కాళీమాత రంగులోనే ఉంటుంది. పార్వతీదేవి తన పూర్వం రూపం పొందడం కోసం ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయాలలో ఉన్న మానస సరోవర్లో స్నానం చేయమని చెబుతాడు. పార్వతీదేవి వెళ్లి స్నానం చేశాక ఆమె నల్లటి చర్మం అక్కడ వదిలేస్తుంది. ఆ నల్లటి చర్మం కౌశికమాత రూపంలా మారిపోతుంది. ఈ కౌశికమాతనే శుంభ్ మరియు నిశుంభుని చంపుతుంది. పార్వతీదేవి స్నానం చేశాక ఎంత తెల్లగా మారుతుంది అంటే శివుడు ఆమెను చూసి మళ్ళీ ప్రేమలో పడిపోయి మహాగౌరి అని పిలుస్తాడు. 9వ అవతారం పేరు సిద్ధిదాత్రి. 9వ రోజు సిద్ధిదాత్రిని పూజిస్తారు. సిద్ధిదాత్రిని ఆదిశక్తి అవతారం అని చెప్పుకుంటారు. సిద్ధి అంటే శక్తి, దాత్రి అంటే ఇచ్చేది అని. సిద్ధిదాత్రికి ఒక రూపం అంటూ ఏదీ లేదు. శివుడి రూపం అయిన రుద్రదేవుడు సృష్టిని సృష్టించడానికి సిద్ధిదాత్రిని ప్రార్థించడంతో ఆమె శివుడి ఎడమ భాగంలో ప్రత్యక్షం అయ్యింది. అందుకే వీళ్ళని అర్ధనారీశ్వర అని అంటారు. ఇప్పుడు ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళు ఎవరో మీకు